నా పేరు వెంకటేశ్వర. ఏం చేస్తుంటారు మీరు? మేము వ్యవసాయం చేస్తుంటారు. ఏ ఊరు మీ ఏ నియోజకవర్గం? కావుకుంట్లో ఉరకొండ నియోజకవర్గం. ఏం మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చూశారు, రైతు ప్రభుత్వం అని అంటున్నారు కదా, ఈ 5 ఏళ్ళ నుంచి మీకు మేలు జరిగిందంటారు? ఏం మేలు చేయలేదు మాకు, అసలు ఏం మేలు చేయలేదు. అంటే ఎందుకని బాబు మీకు రైతు భరోసా కేంద్రం పెట్టామని అంటున్నారు కదా? ఏది పెట్టినా ఏం కాలే మాకు. అదే అంటే ఈ ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ లాంటివి కానీ పనిముట్లు కానీ రిపేర్స్ కానీ ఏంటివి రాలి అసలు రైతులకి, అసలు సబ్సిడీలు కానీ ఏంటివి రాలే. అప్పుడు ముందు అయితే బాగా వచ్చినాయి, పైపులు వచ్చినాయి, రిపేరేషన్ వచ్చింది, ప్రతి ఒక్కటి వచ్చినాయి. ఇక్కడ సిమెంట్ రోడ్లు వేయలే, ఏం చేయలే అసలు సౌకర్యం మేము ఇక్కడ. అదే అంటే మరి మీకు రైతు భరోసా వేస్తాను అంటున్నాడు కదా, 13,000. ఏం చేస్తారు ఏం చేయలే. ఇంకో సంవత్సరమే అది. మరేంటి ఈసారి ఎన్నికలు వచ్చాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గం ఎలా ఉండబోతుంది అంటారు? వైసీపీ అభ్యర్థిగా విశ్వేశ్వర రెడ్డి గారు ఉన్నారు, టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు పోటీకి వస్తున్నారు. ఎలా ఉంటుంది అంటారు? పయ్యావుల కేశవ్ అనే గెలిచేది. ఇంకా అంటే ఎందుకని పయ్యావుల కేశవ్ గారు అంటే ఆయన మంచి పనులు చేస్తాడు కాబట్టి వస్తాడు. నీళ్ళు కాలువ కాలు నీళ్ళు ఇబ్బంది అయినా కాలు నీళ్ళు తిప్పుకొస్తాడు. ప్రతి పెట్టి ఏదైనా చెప్పినా ఖచ్చితంగా పని చేసి తీరుతాడు. ఆయన చెప్తే శివలో కేసు కూడా విశ్వేశ్వర రెడ్డి. ఈరోజు మీకు పథకాలు ఇచ్చాము, బట్టర్నొక్కి డబ్బులు వేసాను, ప్రతి ఇంటికి సంక్షేమం ఇచ్చామని అంటున్నారు కదా, ఏం చేయలేదు. మరి ఎలా ఉన్నాయి ఈరోజు ధరలు? ఎలా ఉన్నాయి బస్ ఛార్జీలు కానీ కరెంటు బిల్లు ఎక్కినాయి, పెట్రోల్ ధర పెరిగింది, బస్ ఛార్జీలు పెరిగినాయి, ప్రతి ఒక్కటి రేట్లు 30 రూపాయలు, కేజీ 20 రూపాయలు, ప్రతి ఒక్క ధరలు పెరిగినాయి. మళ్ళీ గెలుస్తాను నేనే అంటున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ వెళ్తే ఇంకా పోయేది అంతా, ఇంక దేశం పట్టుకొని పోయేది ఊర్లో భూములు కూడా అంతే. ఓకే మీ పేరు? దుర్గన్న. ఏం చేస్తుంటారు? నేను బేల్దార్ పని చేస్తాను. బేల్దార్ పని చేస్తుంటారు. ఏ ఊరు ఏ నియోజకవర్గం? మా వెలుగు మండలం తగ్గపర్తి, ఉరవకొండ నియోజకవర్గం. ఏంటి మరి మీకు పనులు ఉంటున్నాయా అసలు? ఏంటి ఈ ప్రభుత్వం పని? కరువు పనులు చేస్తుంటారు. కరువు పని ఇంకే వేరే బయలుదేరి పనులు ఏం లేవు? అంటే ఇసుక దొరుకుతుందా ఇప్పుడు ప్రస్తుతం? ఇసుకే దొరకడం లేదు. గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ఇసుక అనేది? ఇసుక చంద్రబాబు ప్రభుత్వంలో బాగుండేది. ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో అసలు ఇసుక అనేది ఎక్కడ దొరకడమే లేదు. మా బేల్దార పనులు కానీ చాలా బంద్ అయిపోయినాయి. మరి మీకు పథకాలు వేస్తున్నాం, బటన్కి డబ్బులు వేస్తున్నాం అని అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మాకేం రావటం లేదు. అది జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కానీ మాకు అతని గురించి ఏం ఒక్క రూపాయి ఆధిక్యం అనేది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలా ఉండేది మీకు? మాకు చంద్రబాబు ప్రభుత్వంలో బాగుండేది. మాకు ఎక్కడికి పోయినా ఇసుక కానీ బేల్దాల పనులు కానీ మేము ఏ పని చేసుకోవాలనుకున్నా మాకేం తొందర ఏమి ఉండలేదు. ఈ వైఎస్ జగన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క పనికి మాకు ఇబ్బంది. ధరలు ఎలా ఉన్నాయి ఈరోజు? కొనుక్కోగలుగుతున్నారా? చాలా రేట్లు ఉన్నాయి. కాయగూరలు అవే రేట్లో ఉన్నాయి, కిరాణా అంగట్లోనే అవే రేట్లో ఉన్నాయి. మేమేం చేసుకోవాలన్నా కానీ వాళ్ళు ఇచ్చే బేల్దార పనికి 600 ఇస్తే 600లో మాకు ఒక కోటకి 200 పోతే 400 ఇచ్చే దాంట్లో మాకు ఏంటికి రావు. అసలు చాలా ఇబ్బందులు పడుతున్నాం ఇవన్నీ. మరి మందు లేకుండా చేస్తా అన్నారు కదా? మందు లేకుండా ఎలా చేస్తాం? నాకు కాదు, సాయంత్రం కాలకి మాకు నొప్పులు ఎలాగైనా వస్తాయి. మందు లేకుండా మేము ఉండలేము. కంపల్సరీగా మేము మందు ఉండాలి ఒక క్వార్టర్. మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థిగా పయ్యావుల కేశవ్ గారు, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందంట? మాకేమో 190% కేశవ్ వస్తాడని అనేది ఉంది. అంటే ఎందుకని పెద్ద పయ్యావుల కేశవ్ గారు ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే మాకు అతను ఉన్నప్పటి నుంచి కానీ మాకు అవి పనులు చేయగలరు. మేము ఏమన్నా మంచి చెడు కావాలనుకున్నా అతను తగ్గి మేము వెళ్తాము. అతనే మాకు ఏమన్నా సహాయం కావాలన్నా అతనే మాకు చేస్తాడు. అంటే ఈ 5 ఏళ్ళలో ఏమన్నా అభివృద్ధి పట్టించుకున్నారా? రోడ్ల విషయంలో కానీ ఇక్కడ గెలిచిన అధికార పార్టీ వాళ్ళు ఎవరన్నా? ఏం పట్టించుకోవడం ఏమీ లేదు మాకు. అసలు ఏమేమి మా ఊళ్ళో అభివృద్ధి అయ్యేది కానీ ఎక్కడ ఏమీ లేదు. మరేంటి ఎన్నికలు ఎలా ఉండబోతుంది? మొత్తం పైన ఎవరు వచ్చే అవకాశం ఉందంట? పైన కానీ నీకు వచ్చే 190% చంద్రబాబు నాయుడు రావాలని మాకు ఉంది. కానీ అదే 30% అదే ఉంది. థ్యాంక్ యూ. రమణ ఏం చేస్తారు మీరు? వ్యవసాయం చేస్తున్నారు. ఏ ఊరు ఏ నియోజకవర్గం? ఉరకొండ నియోజకవర్గం, ఉరుకోనాపురం 10 కిలోమీటర్లు అవుతుంది. ఓకే. ఏంటి ఎలా ఉంది ఈ ప్రభుత్వంలో? రైతు ప్రభుత్వం అని అన్నారు కదా, ఏమన్నా మేలు జరిగింది? ఏం మేలు జరగలే. ప్రతి పాస్బుక్ ఉండే రైతుకేమి ఏం మేలు జరగలేదు. ఓన్లీ లేబర్స్కి బాగా జరిగింది. అంటే ఈ ప్రభుత్వంలో డ్రిప్ ఇరిగేషన్ కానీ సబ్సిడీలు రాలే. ఫ్రీ ట్రిప్ వచ్చింది, అది కూడా పంచలే. ఏం సుఖమేం లేదు రైతులకి. చంద్రబాబు నాయుడు కేశవ్ వస్తావు, వాళ్ళు వస్తేనే మాకు మేలు. అంటే ఈ ప్రభుత్వంలో క్రాప్ లోన్లు కానీ ఏమన్నా? ఏం రాలే. క్రాప్ లోన్లు అని చేస్తున్నారు. ఇన్సూరెన్స్ ఇవన్నీ ఏటు రాలే. ఇన్పుట్ సబ్సిడీ రాలే 5 ఏళ్ళైనా.
అది రైతు భరోసా 5,500 ఇస్తాడు. ఓన్లీ అది ఒకటి వస్తుంది సంవత్సరానికి. మోడీ 2,000 వస్తాయి అంతే. అంటే గతంలో ఎలా ఉండేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం? అన్నప్పుడు 2 పార్ట్లు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది. 20,000 ఒకటి, 30,000 ఒకటి, 5 ఎకరాల వరకు. నాకు 7 ఎకరాలు ఉంది పొలము. నాకు కొనప్పుడు నాకు 50,000 వచ్చిండే. ఒక 20,000-30,000 రుణమాఫీ వచ్చిండే. 10,000 సంవత్సరానికి అంతే. మరి ఏంటి సాగునీరు విషయంలో ఏమైనా పట్టించుకున్నారా ఈ ప్రభుత్వం? సాగునీరు అంటే ఇంకా కొరకొల డ్యామ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి మా ఊరికి. ఇంకా ఇంద్రానివా నీళ్ళు మా చెరువుకి వస్తున్నాయి. ఇప్పుడు ఈ సంవత్సరం రాకపోయా, చాలా అగిసాట్లు పడుతున్నాయి. డిసెంబర్లో రావాలని ఇరికిపోయి ఇప్పుడు నేను చెరువు ఎండిపోయింది. రైతుల పరిస్థితి చాలా ఘోరంగా ఉంది కొనాపులు. అంటే పయ్యవుల కేశవ్ గారు ఏమైనా పని చేశారా? చేశాడు. ఇంతకుముందు చెరువుకు నీళ్ళు ఇడిచాడు, మళ్ళీ ఇప్పుడు నీళ్ళు ఇడతాడు. గెలవాల గవర్నమెంట్ వస్తేనే ఇస్తానని చెప్పినాడు. పైంటమే ఎమ్మెల్యేని పోయటమే, మన గవర్నమెంట్ లేదు, మన గవర్నమెంట్ వస్తేనే ఇస్తాడు. అదే విశ్వేశ్వర రెడ్డితో పోతే మీరు సేనోళ్ళు మాట్లాడుకొని నా దగ్గర రండి అంటాడు. వాళ్ళు సేనోళ్ళు కాదు చెప్తే ఇస్తారు, మేము అడిగితే ఇస్తారా? అదే సమస్య. అయినా కేశవరావు రావాలా, ఇక్కడ ఆడ చంద్రబాబు నాయుడు రావాలా, రైతులు బాగుపడాలి. ఎన్నికల్లో వీళ్ళు రావాలనుకుంటారు అనుకుంటున్నాను. మా ఊరంతా ఇదే ఉండేది, తెలుగుదేశమే. అంటే జగన్ నేనే గెలుస్తాను అంటున్నాడు కదా, 170. మామూలు ఇప్పుడు వీళ్ళు అనేది అట్లా భయంతో రండి కదా, అట్లా ఒకరికి ఒక పాటు రైతులు జనాలు ఛాన్స్ ఇస్తారు. ఉందాక ఆయన వస్తే ఇంక మనం పని చేసే పని లేదు. డబ్బులు వేసాం కదా, బటన్ నొక్కి డబ్బులు వేసామని అన్నారు. రానే రాలేదా? ఇన్సూరెన్స్ ఇవే, పంట బీమా, పంట బీమా అన్ని ఏటిలో అవన్నీ ఇచ్చింది. వేస్ట్ ఎక్కిచ్చింది ఎన్ని తొలిగా 50 రూపాయలు అనంతపురం కురుకొని నుంచే, ఇప్పుడు 100 రూపాయలు ఆయన ఇచ్చేది వాళ్ళు ఎక్కిచ్చేది వాళ్ళు. ఊరినట్టు సార్ మంచి డబ్బా 700 కొత్తుండే, 1,200, 1,600, 1000, 2,600 కూడా బా. సో ఎన్నికల్లో అయితే ఖచ్చితంగా ఎవరు గెలుస్తారంట? ఎన్నికల్లో వచ్చేసి ఈడ కేశవ వస్తాడు. ఆడ గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. 160 సీట్ల వరకు చంద్రబాబు నాయుడు. కోస్తాలోనే 100 సీట్లు వస్తాయి. ఈడ రాయలసీమలో 30 సీట్లు వస్తాయి. 130 సీట్లు గ్యారెంటీ. నా ఇచ్చిన ప్రకారం నేను రాజకీయంలో కొంత అనుభవం ఉంది. మాకు ఇక్కడ కేశవ వస్తే మంత్రి అవుతాడు, అన్ని రకాల బాగుంటుంది. మెజార్టీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు కేశవ గారికి? ఈడ 3 నుంచి 8 వరకు. దేవేంద్ర ఏం చేస్తున్నారు మీరు? వ్యాపారం చేస్తున్నారు. ఏ ఊరు, ఏ నియోజకవర్గం? ఉరవకొండ నియోజకవర్గమే, ఉరవకొండ పట్టణం. అరే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యవుల కేశవ్ గారు టీడీపీ అభ్యర్థిగా, వైసీపీ నుంచి విశ్వేశ్వర రెడ్డి గారు పోటీకి వస్తూ ఉన్నారు. ఇద్దరులో ఎవరు గెలిచే అవకాశం ఉందన్నమాట? టీడీపీ వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకనండి? ఎందుకంటే మామూలుగా స్వల్ప మెజార్టీతో ఓడిపోతున్నారు కాబట్టి గెలిచే అవకాశాలు ఉన్నాయి టీడీపీ అని అంటున్నారు. అంటే ఈ 5 ఏళ్ళలో ఈ ప్రభుత్వం చూసారు, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలా ఉందా, ఏం చెప్తారు? ఏం పథకాలు వదిలినాడు, నిరుద్యోగులకు సమస్య ఏది చేయకోకుండా ఉన్నారని అంటున్నారు. ఉద్యోగాలు, పరిశ్రమలు ఏంటివి లేవు, బట్టలు వచ్చి డబ్బు అంటున్నారు. అంటే గతంలో ఎలా ఉండదు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎలా ఉంది? ఇప్పుడు మామూలే, ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్ వచ్చారు, వాళ్ళు మంచిది, వీళ్ళు గవర్నమెంట్ వచ్చారు, వీళ్ళు అంటారు అంతే. అంటే ఇప్పుడు మీ ఊర్లో రోడ్లు ఏమైనా డెవలప్ చేశారు ఈ 5 ఏళ్ళ నుంచి, ఏమైనా పట్టించుకున్నారా? వేసినారు సిమెంట్ రోడ్లు, అక్కడక్కడ కొన్ని చోట్ల వేసినారు, కొన్ని చోట్ల వేయడం లేదు. డబ్బులు నిధులు లేవు అంటున్నారు కదా గవర్నమెంట్. సరే, మరి పంచాయతీలు ఉన్నప్పుడు ఎలా ఉండేది, సచివాలయం ఇచ్చాక ఎలా ఉంది? సచివాలయం వచ్చినప్పుడు కొన్ని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళుకోకుండా అది ఎటువంటి సమస్యలు, క్యాస్ట్ సర్టిఫికేట్లు అలాంటివన్నీ చేయించుకునే అనుకూలంగా ఉంది. సో ఏంటి ఎన్నికలు ఎలా ఉండబోతుంది అంటారు? ఏపీ మొత్తం నేనే గెలుస్తాను 175 అని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, ఏమంటారు? ఏం టీడీపీనే వస్తుంది అంటున్నారు రాష్ట్రం మొత్తం. ఖచ్చితంగా టీడీపీ వస్తుంది అంటారు? టీడీపీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.